జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నాము. భూమిని, ఆకాశాన్ని సమస్తము కలిగజేసిన క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని బోధ. లోక సువార్త 17:16. 10 మంది కుష్ఠరోగుల గురించి వాక్యం. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసు ప్రభు స్వస్థతపరిచారు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుకి ఎదురిస్తే యేసు ప్రభు కుష్ఠరోగాన్ని డాక్టర్లు వైద్యము లేదు, మందులు లేవు ఈ సృష్టిలో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు డాక్టర్ వైద్యులకు ఎదురు పరమోధుడైన యేసయ్య దేవుడు 10 మంది కుష్ఠరోగుల్ని శుద్ధిపరిచారు. కుష్ఠరోగాల్ని పోగొట్టి వాళ్ళని స్వస్థతపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 10 మందిలో 9 మంది లోకంలోకి వెళ్ళిపోయి కలిసిపోయారు. ఒక్క వ్యక్తి గ్రహించి 10 మందిలో ఒక వ్యక్తి వచ్చి గొప్ప శబ్దంతో యేసు ప్రభుని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసయ్య పాదాల దగ్గర సాష్టాంగంగా పడి నమస్కారం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలారా, భూలోకములో సర్వ మానవులు కూడా సృష్టికర్తన దేవుడు పోషించి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, ఆవశించి కాపాడుతున్న దేవుడు, కంటి పాప వల్ల. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు దేవుని బిడ్డలారా, కానీ 9% యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించక, స్తుతించక, ప్రార్థించక 9% మనుషులు యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్త దేవుని మరిచిపోతున్నారు. వాళ్ళు యేసు ప్రభుని తలుసుకోరు, తలపోసుకోరు, యేసు ప్రభుని ప్రార్థించరు, ఆరాధించరు, స్తుతించరు, కృతజ్ఞత కలిగి జీవించరు. కానీ దేవుని బిడ్డలారా, లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం 17:16 చదవండి, ధ్యానించండి. భూలోకంలో బతుకున్న స్త్రీలు, పురుషులందరూ కూడా చదివి, ధ్యానించి, ఆలోచించి మారు మనసు పొందండి. సృష్టికర్తన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత కలిగి బతకడం మంచిది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు దేవుడు రూపురేఖలు ఇచ్చి, జీవం పోసి, ప్రాణం పోసి, ఊపిరి పోసి, ఆరోగ్యం ఇచ్చి, గాలిచ్చి, నీళ్ళిచ్చి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పోషించి, సంరక్షించి మనని ఆరోగ్యం, ఆనందంతో బతికిచ్చిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 17:16 గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాష్టాంగంగా ఆయన పాదాలకి నమస్కారం చేశాను. దేవునికి మహిమ. యేసుక్రీస్తు దేవునికి ఒక్కడు మాత్రమే. కానీ బాగుపడింది ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు రోగం బాగైంది, వ్యాధి బాగైంది, 10 మంది స్వస్థత పొందారు, 10 మంది మేలు పొందారు. కానీ 9 మంది లోకములో కలిసిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, యేసు ప్రభుకు మొక్కక, యేసు ప్రభు పేరు తలుసుకొనక మరిచిపోయి లోకములో కలిసిపోయి, స్నేహితులతో కలిసిపోయి, బంధువులతో కలిసిపోయి బాగా చేసిన దేవుని, స్వస్థతపరిచిన దేవుని, యేసుక్రీస్తు దేవుని మరిచిపోయారు. కానీ ఒక్క వ్యక్తి, 10 మందిలో ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుకి గొప్ప శబ్దంతో కేక వేసి, మహిమపరిచి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు ప్రభు పాదాలకి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా అలాగనే ఉన్నారండి. కృతజ్ఞత లేని మనుషులు చాలా మంది ఉంటున్నారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. సృష్టికర్తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నీకు, నాకు నిరంతరము మనతో ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము చూడండి. ఈ లోకంలో మనుషులు పెన్నిస్తే రాసుకొని థ్యాంక్స్ బ్రదరు, పెన్నిచ్చి ఫోన్ నెంబర్ రాసుకొని థ్యాంక్స్ బ్రదర్ అని చెప్తారు. మరి సృష్టికర్తన దేవుడు మనకు చేసిన మేలు, మనకు చేసిన ఎన్నో ప్రమాదాలు తప్పించి, అపాయాలు తప్పించి, రోగాలు తప్పించి, యాక్సిడెంట్లు తప్పించి, తేలికాటు, పాము కాటు తప్పించి, యాక్సిడెంట్లు తప్పించి, కంటి పాపముల కాపాడి సజీవులుగా ఆరోగ్యం ఆవశించి సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పాలి, ఎలాగ స్తుతించాలా, ఎంత ఆరాధించాలా, ఎలాగ గణపరచాలని కృతజ్ఞత లేని మనుషులు భూమి మీద 9% ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. కృతజ్ఞత అర్పించక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, క్రీస్తుని ఆరాధించక, ప్రార్థించక, యేసుక్రీస్తు ప్రభుని నామాన్ని తలుసుకొనక, తలపోసుకొని జనాభా స్త్రీ పురుషులు 9% ఉన్నారు. 1% మాత్రమే యేసుక్రీస్తు దేవుని, సృష్టికర్తన దేవుని స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కృతజ్ఞత కలిగి యేసుక్రీస్తు దేవుని సువార్తకి కానుకలు ఇస్తున్నారు. పేదలైనా
లేకున్నా ప్రభుని మహిమపరచాలని, ప్రకటించాలని ప్రభునేసుక్రీస్తు సువార్త సభలకి, సువార్త కోడికలకి, సువార్త మీటింగులకి చాలామంది కానుకలు ఇస్తున్నారు, కృతజ్ఞత కానుకలు ఇస్తున్నారు. ఇచ్చి ప్రభుని మహిమపరచండి, ప్రకటించండి పాస్టర్ గారు. నాకే చాలామంది విధవరాళ్ళు కానుకలు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని ప్రకటించు, ఆరాధించు పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభుని ఘనపరచని కానుకలు ఇచ్చారు. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకి పాదాలకి సాష్టముగా నమస్కారం చేసిన ఒక్క వ్యక్తి. బాగుపడినంత మంది 10 మందికి ఇష్టలు, స్వస్థత పొందినంత మంది 10 మందికి ఇష్టలు, మేలు పొందినంత మంది 10 మందికి ఇష్టలు. కానీ 9 మంది కృతజ్ఞత లేని వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు, ఆరాధించిన వారు, ప్రార్థించిన వారు 9% మనకు కనిపిస్తుంది. 1% ప్రభునేసుక్రీస్తును తలుచుకొని, తలబోసుకొని ప్రభునేసుక్రీస్తును స్తుతించి, మహిమపరిచి, ప్రార్థించి, గణపరిచి యేసుక్రీస్తు ప్రభుకి కృతజ్ఞత కలిగి జీవించే మనుషులు, సేవకులైన, విశ్వాసులైన, స్త్రీలైన, పురుషులైన 1% మాత్రమే. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి జీవించండి. సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవునికి స్తుతించుడి, ఆరాధించుడి, ప్రార్థించుడి, గణపరచండి. ఎప్పుడు ఈ లోక కోరికల కొరకు ప్రార్థన చేయండి. దీవించమని, ఆశీర్వదించమని, ఆరోగ్యమేమని, ఉద్యోగాలు ఏమని, ఇల్లు ఏమని, పెళ్లిళ్ళు చేయమని, సంతానం ఏమని, కార్లు ఏమని, ఇండ్లు ఏమని, బంగ్లాలు, ఈ లోక వస్తువుల కొరకు కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు. రూపురేఖలు బట్టి, ఆరోగ్యం బట్టి మెదడు కరెక్ట్ పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నవి, చెవులు పనిచేస్తున్నవి, ముక్కు నోరు పనిచేస్తుంది, కాళ్ళు చేతులు పనిచేస్తున్నవి, నరాలు పనిచేస్తున్నవి, ఊపిరితిత్తులు పనిచేస్తున్నవి, గుండె పనిచేస్తుంది, మనకి కిడ్నీలు పనిచేస్తున్నాయి, నరాలు, మన బాడీలో ప్రతి అవయవం కరెక్ట్గా పనిచేస్తుందని కారణం ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కృప. ప్రభువైన యేసుక్రీస్తు మనం తయారు చేసిన దేవుడు కనుక ప్రతి అవయవము పనిచేస్తుంది. కనుక ప్రతి అవయవము మనకి కరెక్ట్గా పనిచేయడానికి దేవుడు దీవించి, ఆశీర్వదించి, ఆరోగ్యం కలుగజేసిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. అప్పుడు మనం పని చేస్తున్నాం, నీవు నేను పని చేస్తున్నాం, పరిగెత్తున్నాం. అప్పుడు మనకి పైసలు వస్తున్నాయి. మనం పైసలు వస్తే తిని తాగి బట్టలు వేసుకొని సుఖభోగాలు అనుభవించే కాదు, ఆరోగ్యం ఇచ్చి మెదడు, కళ్ళు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, నరాలు, మన శరీరం ప్రతి అవయవం కరెక్ట్గా పనిచేసే దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడు. డాక్టర్ ఆయన మహిమపరచడానికి కానుకలు ఇవ్వాలి. మనం చేసిన పని చేసినప్పుడు పైసలు వస్తాయి కదా, ప్రభుకి ఇవ్వాలి. 100 రూపాయలు వస్తే 50 రూపాయలు మనం తినాలి, 50 రూపాయలు దేవుని సేవకి ఇవ్వాలి. 50 రూపాయలు దేశభాగాలు కాదండి, దేశభాగాలు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి 100 రూపాయలు మనకు వస్తే 50 రూపాయలు దేవుని సువార్త సేవకి, 50 రూపాయలు మనం తినడానికి. దేవునికి మహిమ సుఖభోగాల కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుని ఇచ్చి గణపరచండి. ఇచ్చి ఒక స్తోత్రం అనకండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి ఇచ్చి మహిమపరచండి, ఇచ్చి గణపరచండి, ఇచ్చి స్తుతించండి. యేసుక్రీస్తు దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడండి. సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, గాలి నీళ్ళు ఇస్తున్నాడు, గాలిచ్చి, వానిచ్చి, పంటలిచ్చి, అనేకమైన మనకి పని కలగజేసి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఆరోగ్యం, ఆనందం, సంతోషం కలగజేసిన దేవుడు, దీవించిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. మనకి మేలు చేసిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, దీవెనిచ్చిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. సృష్టికర్తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కృతజ్ఞత కలిగి జీవించి బతికితే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. 10 మంది కుష్ఠరోగులు మేలు పొందారండి యేసు ప్రభు ద్వారా. 10 మంది కుష్ఠరోగులు రోగాన్ని బాగా చేసుకున్నారు యేసు ప్రభు ద్వారా. 10 మంది కుష్ఠరోగులు వ్యాధులు పోగొట్టుకున్నారు, రోగాన్ని పోగొట్టుకున్నారు, మేలు పొందుకున్నారు, ఆరోగ్యం కలుగజేసుకున్నారు, స్వస్థత పొందారు యేసు ప్రభు దయ వలన. కానీ 9 మంది మరిచిపోయి లోకంలో కలిసిపోయారు. ఒక్క మనుషుడు మాత్రం గ్రహించి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచే యేసు ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాష్టంగా ఆయన పాదాలకి నమస్కారం చేసి ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చదువుతున్నారు సేవకులారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, బోధకులారా, ఎగిరి ప్రసంగం చేసేవారా, ఏ కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞత కలిగి బ్రతకండి. దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నా. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథం చదివి భూలోకంలో మనుషులందరూ మారు మనసు పొంది ఈ రోజునట్టైనా సృష్టికర్తల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం యేసయ్య రాకడ వరకు.
దేవునికి మహిమ కలుగుగాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.